ఇప్పుడు నీతులు చెప్తున్నారా? ఏ సెక్యులరిజం అని అంటే హిందూ ధర్మానికి సంబంధించే వస్తుందా మీకు? మీలాంటి వాళ్ళందరికీ ఇదేనా? హిందూ పండగలు అంటే సెక్యులరిజం వస్తుంది, హిందూ ఆచారాలు సంప్రదాయాలు అంటే సెక్యులరిజం వస్తుంది. ఇదే మీరు సెక్యులరిస్ట్ని అని చెప్పని అంటున్నారు కదా. మీరంత గొప్ప సెక్యులరిస్ట్ అయితే మీకు ధైర్యం ఉందా, దమ్ముందా ఇతర మతాల ఆచారాలను సంప్రదాయాలను ప్రశ్నించడానికి? అప్పుడు చేత కాదు కదా. హిందూ ధర్మానికి సంబంధించే సెక్యులరిజం అనేది పుట్టుకొస్తుంది మీకు. ఇదెక్కడ న్యాయం అసలు? ఎన్నో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత కూడా మళ్ళీ అబద్ధాలు చెప్తూనే ఉన్నారు. ఏంటిది అసలు? ఈ 5 ఏళ్లలో రాష్ట్రాన్ని, హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టించింది చాలదా? మళ్ళీ ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని సిగ్గు లేకుండా ప్రెస్ మీట్లు పెట్టి చిచ్చు పెట్టాలని చెప్పని చూస్తున్నారు. అసలు మీకు స్క్రిప్ట్ రాసిచ్చేవాడికి బుద్ధి లేదని అనుకుంటే మీ బుద్ధి ఏమైందయ్యా? మాజీ ముఖ్యమంత్రి గారు దళితులను ప్రశ్నించారు కదా. ఇదే అసలు టీటీడీ దళితుల కోసం అని చెప్పి హరిజన వాడలో ఎన్ని గుళ్ళు కట్టింది? వారికి సపరేట్గా దర్శనాలని చెప్పని హరిజన వాడల్లో కళ్యాణాలు, స్వామివారి కళ్యాణాలు చేస్తూ ఉంది. అంత దగ్గరగా తీసుకుంటూ ఉంటే నా పరిస్థితి ఇట్లా ఉంటే దళితుడి పరిస్థితి ఇంకెట్లా ఉందంటే, మీరు అనుకున్న దళితుడు ఎవరు? క్రిస్టియన్ దళితుడా? ఇంకెవరైనా వేరే దళితుడా? హిందూ దళితుడు కాకుండా? వాళ్ళైతే కనుక ఖచ్చితంగా దేవుడి ముందు అందరూ సమానమే కదా, రూల్ ముందు అందరూ సమానమే కదా. ఏ మత విశ్వాసానికైనా వారి ముందు మాజీ అయితే ఏంటి, ముఖ్యమంత్రి అయితే ఏంటి, ఎమ్మెల్యే అయితే ఏంటి, సామాన్యుడు అయితే ఏంటి? ఎవరికి గొప్ప? రెడ్డి అయితే ఏంటి, కాపు అయితే ఏంటి, కమ్మ అయితే ఏంటి, దళితుడు అయితే ఏంటి, బ్రాహ్మణుడు అయితే ఏంటి? ఎవరికి గొప్ప? స్వామి వారి ముందు, భగవంతుడి ముందు, చట్టం ముందు అందరూ సమానమే కదా. ఈ చిన్న లాజిక్, ఈ చిన్న పాయింట్ కూడా మీరు ఎందుకు మర్చిపోయారు? కులాలను ఎందుకు తీసుకువస్తున్నారు? మీరు స్వామివారి ప్రసాదంలో చేసినటువంటి అపవిత్రాన్ని, దాని గురించి అందరూ మనోవేదన పడతా ఉంటే టాపిక్ డైవర్ట్ మీరు చేసుకుంటూ, కుట్రలు మీరు చేసుకుంటూ మళ్ళీ మమ్మల్ని అంటారా? మేమేం మీలాగా సూడో సెక్యులరిస్టులం కాదు, గుర్తుపెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు. మా ఆట మాట్లాడితే బీజేపీ స్పందించలేదు, బీజేపీ పెద్దలు మాట్లాడలేదని అంటారు. ఏం మాట్లాడాలి? మాట్లాడలేదా? నడ్డా గారు మాట్లాడలేదా? మా జాతీయ అధ్యక్షుడు ఆయన మాట్లాడారు కదా, చాలామంది కేంద్ర మంత్రులు మాట్లాడారు కదా. ఇంకేంటి? మీరు చెప్పినప్పుడల్లా వాళ్ళు మాట్లాడుతూ ఉండాలా ఏంటి? మీరేమో తప్పు మీద తప్పు చేసుకుంటూ పోతారు, మళ్ళేమో ఎదురుదాడి మా మీద చేస్తున్నారు. బట్ట కాల్చి హిందువుల మీద, లేదంటే హిందూ సాంప్రదాయాల మీద అక్కడ టీటీడీ పెట్టుకున్న రూల్ పైన వేస్తున్నారా? నిజంగా చిత్తశుద్ధి ఉంటే, అరే ఇంతమంది అడుగుతున్నారు కదా, ఒక సంతకం పెట్టిపోతే నేను కూడా నా నిజాయితీ నిరూపించుకున్నట్టుగా ఉంటుంది కదా భగవంతుడికి. ఆయన భగవంతుని మించి మీరా నేనా అండి? ఈ అహంకారంతో కదా 5 సంవత్సరాలు మీరు పాలించిన సమయంలో అన్ని జరిగినాయి దాడులు హిందువుల పైన. ఇదే అహంకారం కదా మీకు. ఇప్పటికీ అహంకారం చావలేదు. మా ధర్మం అంటే ఏ మాత్రము లెక్కలేదు. సనాతన ధర్మం పట్ల ఏ మాత్రము మీకు విశ్వాసం పక్కన పెట్టండి, కనీస గౌరవం కూడా లేదు. అందుకే కదా హిందువులు మొన్న ఎలక్షన్లో మీకు బుద్ధి చెప్పింది. ఇంకెంత బుద్ధి చెప్పాలి? విగ్రహం బొమ్మనే కదా, బొమ్మ కాలి రీతే ఏంటి, బొమ్మ చేతి రీతే ఏంటని మాట్లాడిన మీ లీడర్లు మళ్ళీ ఇప్పుడు వచ్చి అపర భక్తుల్లాగా చెప్పుకుంటున్నారు. మీరా విశ్వాసాల గురించి మాట్లాడేది? అసలు నా వైసీపీ అది కట్టింది, నా వైసీపీ ఇది కట్టింది, నేను ఇక్కడ టీటీడీ గుడి కట్టాను, నేను అక్కడ గుడి కట్టాను, గుడిలో గంట పెట్టాను. ఎవరబ్బా సొమ్ము అది? భక్తుల సొమ్ము. మీ 5 ఏళ్ల పాలనలో దేవాదాయ భూములని ఎన్ని వేల ఎకరాలని మీరు దోచుకున్నారో చెప్పి మాట్లాడి ధైర్యం మీకుందా? అసలు స్టాన్స్ క్రిస్టియన్స్ లాగా ఉన్నటువంటి వాళ్ళని అసిస్టెంట్ కమిషనర్ లాగా, అలానే డిస్ట్రిక్ట్ కమిషనర్ లాగా వేసింది నిజం కాదా? ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి ఉచిత దర్శనాలు క్యాన్సిల్ చేయలేదా మీరు? అకామిడేషన్ రేట్లు పెంచలేదా? ఉచిత ప్రసాదాలు ఆపలేదా? ప్రసాదాల నాణ్యత తగ్గలేదా? క్యూలలో ఉన్నటువంటి వారికి మంచినీళ్ళు ఇచ్చిన పాపాన పోలేదు కదా. ఇప్పుడు వచ్చి సంతకం పెట్టమనంటే మళ్ళీ నేను మానవతావాదిని, మానవత్వం నా వాదం. ఏ మానవత్వం అయ్యా నీది? ఇదేనా? మా హిందూ సనాతన ధర్మ సాంప్రదాయాలని తుంగలో తొక్కడమేనా నీది ఉన్నటువంటి లౌకికవాదం? సనాతన ధర్మానికి సంబంధించి మీకు చేతనైతే గౌరవించండి, ఆచరించడం మీకు చేత. ఎందుకంటే మీరు వేరే మతాన్ని ఆచరిస్తున్నారు కాబట్టి, అది మీరే చెప్పుకున్నారు కాబట్టి.
కానీ గౌరవించకపోగా హిందూ సాంప్రదాయాలని కాలరాసేటటువంటి అధికారం అసలు ఎవరికైనా ఎవరిచ్చారు? దానికి మళ్ళీ సెక్యులరిజం అని పేరు పెడుతున్నారా? సెక్యులరిజం పేరుతో హిందూ దేవాలయాలను అపవిత్రం చేస్తాము, హిందూ ధర్మాలను నాశనం చేస్తాను, సనాతన ధర్మాన్ని నాశనం చేస్తామనంటే హిందువులు ఊరుకునేది లేదు.